స్టేషన్లో డీఎస్పీ నరసింగప్ప విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్లో చంద్రగిరి ఇన్ఛార్జ్ డీఎస్పీ యు నరసింగప్ప మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఇన్ఛార్జ్ డీఎస్పీ యు నరసింగప్ప మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు పాకాల సిఐ ఏ శ్రీరాముడు ఆధ్వర్యంలో పాకాల ఎస్ఐలు పి మహేష్ బాబు, ఆర్ లోకేష్ కుమార్ సిబ్బంది కలిసి మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నేండ్రకుట్ట అండర్ బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పెనుమూరు వైపు నుండి 2 ద్విచక్ర వాహనాలలో 4 వ్యక్తులు వస్తుండటంతో పోలీసులను చూసి తప్పించుకున్నటకు ప్రయత్నించారు. వారిని పట్టుకొని విచారించగా 4 వ్యక్తులను విచారించగా ఎస్ మురళి సన్నాఫ్ నాగరాజు వావిళ్లతోట పూతలపట్టణం మండలం, ఎస్ బాబు సన్నాఫ్ నాగరాజు వావిళ్లతోట పూతలపట్టు మండలం, జె హర్షవర్ధన్ సన్నాఫ్ భాస్కర్ మఠంపల్లి హరిచనవాడ పెనుమూరు మండలం, ఎం వరుణ్ కుమార్ సన్నాఫ్ భాస్కర్ గంగుపల్లి పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ 4 వ్యక్తులు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఒంటరిగా ఉన్న మహిళల మెడలో చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళని, తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనం చేస్తూ రోడ్డుపై ఉంచిన ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బ్యాటరీలు దొంగలించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని పేర్కొన్నారు. నేండ్రగుట్ట బస్టాప్ వద్ద ఒంటరిగా ఉన్న మహిళ మెడలో 30 గ్రాముల బంగారు చైను, పెనుమూరులోని ఇంటిలో 1 జత బుట్ట కమ్మలు, బొట్టు బిళ్ళలు దొంగలించారని పేర్కొన్నారు. 16వ తారీఖున మన నేండ్రగుట్ట టర్నింగ్ దగ్గర ఒక మహిళ మెడలో నుంచి కొంతమంది వ్యక్తులు 2 వీలర్లో వచ్చి ఆమె గొంతులో ఉన్నటువంటి బంగారు తాళిబొట్టును లాక్కొని పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు వెంటపడడంతో ఆ మోటార్ సైకిల్ వదిలి దొంగలు పారిపోవడం జరిగింది. ఆ రోజు జరిగినప్పటి నుంచి ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని సిఐ గారు, ఎస్ఐస్ మహేష్, తర్వాత లోకేష్ వారి సిబ్బంది ఈ కేసును ఏ విధంగానే సరే పత్తా చేయాలన్నటువంటి ఆలోచనతో వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో భాగంగా నిన్న సాయంకాలం 4 గంటలప్పుడు నేండ్రగుంట హైవే ఫ్లైఓవర్ కింద వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 మోటార్ సైకిల్ పైన 4 వ్యక్తులను పోలీసు వారి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుకొని విచారించడం, వాడు గతంలో చేసినటువంటి నేరాలు అంటే మనకు పోయిన నెల 16వ తారీఖు నేండ్రగుంట దగ్గర మహిళలో గొంతులో నుంచి లాక్కెళ్ళినటువంటి బంగారు చైన్తో సహా పెనుమూరు, పూతలపట్టు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగానే చైన్ స్నాచింగ్స్, తర్వాత తవణంపల్లి పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఒకటి పగలపూట దొంగతనం చేసి అందులో సుమారు 10 గ్రాములు 10.5 గ్రాములు వివిధ రకాల చిన్న చిన్న ఆభరణాలు దొంగతనం జరిగింది. వీళ్ళు అరెస్టు చేసి వారి నుండి మొత్తం 87 గ్రాములు అంటే సుమారు 5 లక్షల విలువ చేసేటటువంటి వివిధ బంగారు ఆభరణాలను, వారు నేరానికి ఉపయోగించినటువంటి 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముద్దాయిలు వచ్చేసి దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు మురళి అనే వ్యక్తి, ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసి వావిళ్లతోట, వాళ్ళ బ్రదర్ బాబు అని వాళ్ళది కూడా ఓన్ బ్రదరు. వీళ్ళ గతంలో కొంత నేర చరిత్ర ఉంది. తిరుపతి సిసిఎస్లో వీళ్ళపైన కేసులు ఉన్నాయి. ఈ బాబు అనేటువంటి పిల్లోడు, చిన్న పిల్లోడు, అప్పుడు బాల నేరస్తుల కోర్టులో వీళ్ళను విచారించడం జరిగింది. తర్వాత హర్షవర్ధన్ రాజు, వరుణ్ కుమార్. హర్షవర్ధన్ రాజు మఠంపల్లి పెనుమూరు మండలం, వరుణ్ కుమార్ది భాస్కరాపురము పెనుమూరు మండలం. ఈ 4 కూడా ఈ చిన్న చిన్న దొంగతనాలు, తర్వాత ఈ ఒంటరిగా పోతున్నటువంటి మహిళల గొంతులో చైన్ లాక్కుపోవడము, అటువంటి నేరాలు చేస్తున్న వాళ్ళని ఈరోజు పట్టుకొని వారి నుంచి బంగారాభరణాలు 3 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి సిఐ గారిని, 2 సబ్ ఇన్స్పెక్టర్లు,
మన జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్బరాయుడు గారు అభినందించడం జరిగింది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.